విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేరే ఎవరు సాటిరారు. యద్దనపూడి మండలం ఎంఈఓ చిలుకూరి గోపి పేర్కొన్నారు. గుంటూరు మాజీ గురువయ్య హైస్కూల్ ఆడిటోరియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జరిగిన రాష్ట్ర స్థాయి చేతిరాత పోటీలలో సూపర్ సబ్ జూనియర్ మొదటి బహుమతి, సబ్ జూనియర్స్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం సూరవరంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు చెందిన బొల్లాపల్లి చరణ్ తేజ్, వంజా కీర్తి, అలాగే 4వ స్థానంలో సాధించిన నేలపాటి జెస్సీ వారికి గ్రామ స్థాయిలో అభివందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులను ఉద్దేశించి కాంప్లెక్స్ చైర్మన్ రాఘవయ్య రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి స్ఫూర్తి నేర్చుకోవడం వలన వారిలో ఏదో ఏకాగ్రత, పరిశీలన, నైపుణ్యం, క్రమశిక్షణ అలవాటు అవుతాయని తెలిపారు. విద్యార్థుల చేతిరాతను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుని శారద అభినందిస్తూ గోపి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్నేహపూర్వక బంధాలు ఏర్పడతాయని, అభివృద్ధికి దోహదం పడతాయని తెలిపారు. సర్పంచి, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రశంసలు, బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీమతి శారద గారిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దినందుకు అభినందనలు తెలిపారు.